ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది. ఆశలన్నీ అడి ఆశలై బలపోతే మిగిలింది. మీ ప్రాణాలను తృణప్రాయం చేసి సాధిస్తిరి రాష్ట్రం. మీ గాయాలను గేయంగా పాడి చేస్తాము పోరాటం. ఆత్మగౌరవం అభివృద్ధే మా ముందున్న లక్ష్యం. అనగారిన బతుకుల మార్చుట కొరకే ఐక్యమవుతాము. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా. ప్రభుత్వాలు మారిన తెలంగాణలో ఇటు నిరుద్యోగుల నిర్లక్ష్యం మాత్రం జరుగుతుందనే చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా అంటే తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. అందులో నియామకాలను మాత్రం తుంగలో తొక్కేసినాయి ప్రభుత్వాలు అని చెప్పేసి ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నారు. కానీ దీనికి సంబంధించి అంటే గత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే మాత్రం మనం చూసాము. ప్రవళిక చావుతో పాటు మనం ఎన్నో నిరసనలు చూసాము. అలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ఇటు నిరుద్యోగులు కష్టపడ్డారని చెప్పాలి. ఇప్పుడు దానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అంటే 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా ఇటు నియామకాలకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇటు నిరుద్యోగులు చూడలేదు. సో కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిరసన చెయ్యాలి అన్నట్టుగానే ఇప్పుడు ధర్నా చౌక్లో ఒక ధర్నా అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే శాంతియుత ధర్నా అని చెప్పుకోవాలి. అయితే అశోక్ నగర్, అమీర్పేట్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ ఇలాంటి అన్ని ప్రాంతాల నుంచి ఇప్పుడు నిరుద్యోగులు ఇక్కడికి వచ్చారు. మనం కూడా విజువల్స్లో చూడొచ్చు. అంటే పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వానికి వాళ్ళ నిరసన అదేవిధంగా వాళ్ళ డిమాండ్స్ తెలిపే విధంగా ఇక్కడ ఈ ధర్నా ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా ఎక్కడ వీళ్ళకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రాకపోవడం, అదేవిధంగా వచ్చిన వాటి పేపర్ లీకేజీలు ఇలాంటివి ఎన్నో జరిగాయి. అలాంటివి మళ్ళీ కాకుండా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అదేవిధంగా జాబ్స్ విడుదల చేయాలన్న ఆశను వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే నిరుద్యోగులు మాత్రం ఇటు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. అయితే వీళ్ళను కూడా అంటే ఏదైతే ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏదైతే కళ్ళు తెరుచుకొని ఇటు వీళ్ళకు సంబంధించి జాబులు విడుదల చేయాలి అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా అయితే ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట. మీరు కూడా అంటే దేనికి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, కానీ ఉద్యోగాలు లేక మొత్తం వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? మేము ఒక 2-3 years నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, కానీ ఏమి రావట్లేదు. కటాప్ పెట్టి ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నాం బీసీలో. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు ధర్నా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన, నిరుద్యోగుల జీవితాలు మాత్రం మారతలేవు. నిరుద్యోగుల జీవితాలతోనే ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి. ఈ నిరుద్యోగుల సమస్యల్ని చాలా వరకు ఉన్నాయి. అవన్నింటిని తీర్చే విధంగా ప్రభుత్వాలు ఇటు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రక్క ప్రభుత్వం అంటే ఇటు గవర్నమెంట్ జాబుల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అలా ఏజ్ కూడా దాటిపోతుంది, అయినా కూడా అసలు ఎవరు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఏంటి, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? ఎస్ఐ కానిస్టేబుల్. ఎప్పటి నుంచి? 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం. అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఇచ్చే డిమాండ్స్ ఏంటి? అసలు ఏం చెయ్యాలి ప్రభుత్వం? మీకు గత 4 years నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్కి వీళ్ళు హామీల పత్రాలు ఇచ్చి మేమేసినాం అంటూ మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అంటూ ఇంకా ప్రచారం చేస్తున్నారు. గతంలో వాళ్ళేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరు 50,000 ఇచ్చినట్టు, ఒకరు 60,000 ఇచ్చినట్టు, ఒకరు 70,000 అంటారు. వాళ్ళకు కూడా కనీస సోయి లేదు. మేమిచ్చినాం అంటారు. మేమేమో నోటిఫికేషన్ ఇవ్వలేదని రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నాం. వాళ్ళేమో నోటిఫికేషన్ వద్దు అని ధర్నాలు చేస్తున్నాం. వాళ్ళు వాడుకుంటారు. 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. గత నోటిఫికేషన్ 2 సార్లు రాష్ట్రం మిస్ అయింది. మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తామంటే మేము నమ్మి ఓట్లు వేసినాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతకి నిమ్మకు నిండుతూ వ్యవహరిస్తారు. మేము ధర్నాలు చేస్తుంటే వాళ్ళేమో జాబ్లు వద్దని ధర్నాలు చేస్తుంటే మళ్ళీ ఉల్టా దమాయిస్తారు మమ్మల్ని. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. అంతకుముందు అంటే ప్రభుత్వంలోకి రాకముందు ఖచ్చితంగా అంటే ఏదైతే అంటే మీతో పాటు ఛాయ్ కూడా తాగి రాహుల్ గాంధీ మీకు హామీ ఇచ్చారు, మీకు గుర్తుంది. అంటే ఎందుకు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నది ప్రభుత్వం అనుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళకి బడ్జెట్ లేదంటారు. ఏమన్నా అంటే
మళ్ళీ వాళ్ళ విందులకి విలాసాలకి విచ్చలకి ఖర్చు పెడుతుర్రు. కాబట్టి రాహుల్ గాంధీ వచ్చినప్పుడేమో జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మేము హామీ ఇస్తాం, రాజీవ్ వికాస్ అన్నాడు, అది పోయింది. జాబ్ క్యాలెండర్ అప్పుడు ఇచ్చిర్రు, ఆ జాబ్ క్యాలెండర్ చూసి మేము హైదరాబాద్కి వచ్చి చదువుకున్నాం, దాన్ని తుంగలో దొక్కిర్రు. మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు. మొన్న రీసెంట్గా నోటిఫికేషన్ ఇస్తానని నేను హడావిడి హైదరాబాద్కి వచ్చేసిన. 10 రోజులకి సర్పంచ్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, కానీ మాకు అర్థం కాలేదు. నోటిఫికేషన్ అంటే మాదనుకున్నాం మేము, వాళ్ళు సర్పంచ్లకు ఇచ్చుకోరు. ఒక ఆయన 70,000, ఒక 1,00,000 అంటాడు. నెక్స్ట్ ఫిబ్రవరి 11 మాకు పోలింగ్ ఉంది, ఆ కౌన్సిలర్ని 11,000 కూడా వాళ్ళని యాడ్ చేసుకుంటారు. సర్వేర్లు అన్నారు, వాళ్ళు గవర్నమెంట్ గానే కాదు వాళ్ళని యాడ్ చేసుకున్నారు. 1,50,000 ఇచ్చినట్టు, 60,000 ఇచ్చినట్టు, ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఏదంటే కాలయాపన చేస్తారు. 2028లో ఇచ్చేద్దాం, ఎట్లా కోడికి అంత తీసేసి లాస్ట్ గింజలు వేస్తే మళ్ళీ కోడి మన దగ్గరికి ఎట్లా వస్తుంది అట్లా అన్నట్టుగా వాళ్ళు చూస్తారు. ఓకే, అంటే ఈ నోటిఫికేషన్ల విషయంలో అంటే ఇటు ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయడం తప్ప ఇటు నిరుద్యోగులకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయలేకపోతున్న ఈ ప్రభుత్వం, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇచ్చిన హామీలు, అందులో ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తుందన్న ఆశతోని ఉండే, కానీ ఇప్పుడు ఆశ కూడా లేకుండా పోయింది అని అయితే అంటున్నారు. అయితే ఇంకా వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగారెడ్డి మేడం. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? ఎస్ఐ కానిస్టేబుల్. అవునా? ఎప్పటి నుంచి? 2018 మేడం. అంటే ఏంటి మీరు ప్రభుత్వానికి చెప్పబోయే డిమాండ్స్ ఏంటి? అసలు ఏం చెయ్యాలి అంటారు ప్రభుత్వం? నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి మేడం. అంటే మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ, అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జాబ్స్ ఇస్తుంది అని చెప్పేసి నమ్మారు, అంటే ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు కదా మేడం, చేయలేరు, చేయాలి. నోటిఫికేషన్లు విడుదల 2 lakhs ఇస్తామన్నారు మేడం. ఇక్కడ నోటిఫికేషన్లకు సంబంధించి విడుదల చేస్తామన్న జాబులు ఇవ్వకపోవడం, 2 లక్షల జాబులు ఇస్తా అన్నారు, ఆ నోటిఫికేషన్కి ఊసే లేదు. ఖచ్చితంగా ఏదైతే ఈ జాబ్స్కి సంబంధించి ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఉధృతంగా చేయబోతున్నామని అయితే చెప్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి అసలు అంటే నోటిఫికేషన్లు అసలు ఇవ్వట్లేదు అని అంటున్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అన్నారు, మొన్న ఓయూ కూడా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, అసలు ఏం చేయబోతున్నారంట? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు గౌరవనీయులు ప్రియాంక గాంధీని ఇక్కడ హైదరాబాద్కు తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు 100% ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని యూటిలైజ్ చేసుకొని వదిలేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులు అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మన నీళ్లు మన నిధులు మన నియామకాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ నినాదంపై కొట్లాడి తెచ్చుకున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు 2 సంవత్సరాలు అయ్యి కూడా ఒక్క నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు చాలా దుఃఖంతో వాళ్ళ బాధలు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ భావన తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెయ్యాలి అంటారు? అంటే ఇప్పటి వరకు 4 సంవత్సరాలు గడిచిపోయింది, అందులో ముఖ్యంగా 2 సంవత్సరాలు అయిపోయింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ప్రభుత్వంలోకి రాగానే వెంటనే ఇటు నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు అంటే సోనియమ్మ కూడా వచ్చారు, మీకు ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా వచ్చారు. అంటే వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేశారని నమ్ముతున్నారా? మేమేమంటున్నామంటే మేము ప్రభుత్వం వెంటనే రాగానే మేమేమో ఉద్యోగాలు ఇవ్వండి అని అడగలేదు. వీ డిడ్ నాట్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్. మేము అవకాశం ఇచ్చాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. ఇప్పుడు నిరుద్యోగులు ఎన్నో రాత్రులు కష్టపడి అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో వాళ్ళు స్టడీ హాల్కు ఫీజు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక క్యాలెండర్ ఉంటే పకడ్బందీగా వాళ్ళు ఎలాంటి ధర్నాలు కొట్లాడకుండా వాళ్ళు చదువుకుంటారు, కానీ అది చదువుకునే అవకాశం లేదు. జాబ్ క్యాలెండర్ పకడ్బందీగా కరెక్ట్గా ఇస్తే ఆ అవకాశాన్ని నిరుద్యోగులు యూటిలైజ్ చేసుకుంటారు. కాబట్టి యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ఒక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని కనుక చేస్తే స్టూడెంట్స్ అంతా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో చదవాలనే ఆశ కోరిక వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి దీన్ని గమనించి నిరుద్యోగుల యొక్క క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళ మీద రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను సీఎం గారికి. మీ డిమాండ్స్ ఏంటి? అంటే ముఖ్యంగా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు, ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? మేడం గారు, మీరే చూస్తున్నారు కదా, మేము నోటిఫికేషన్ గురించి ధర్నాలు చేస్తున్నాము, కానీ మీరే చూసారు కదా ఈ రాష్ట్రంలో ఉన్న మినిస్టర్ కావచ్చు, సీఎం సార్ కావచ్చు, భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో నోటిఫికేషన్ వద్దు అని ఏకైక తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేస్తుండ్రు. ఇది కేవలం మన తెలంగాణ మాత్రమే. నేను నోటిఫికేషన్ వస్తే విద్యార్థులు వద్దని ధర్నాలు చేస్తున్నారు. మీరే చూస్తున్నారు, మేము నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేస్తున్నామా లేదా వద్దని ధర్నాలు చేస్తున్నామా? నిజంగా
జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే మరి ఎందుకు ఎలక్షన్ ముంగడ తెచ్చినావు? నా దగ్గర అంత స్తోమత లేదు, నేను ఇవ్వలేనని చెప్పొచ్చు కదా. నువ్వు జెన్యున్గా మాట్లాడవచ్చు కదా. లేదు, ఒక సంవత్సరంలో 2 లక్షలు 2, 3 అని ఎందుకు చెప్పినావు? మేము నమ్మే కదా. నువ్వు గత ప్రభుత్వం ఇవ్వలేదు, 10 సంవత్సరాలు నిరీక్షణ చేసింది. ఆ గత ప్రభుత్వం ఇవ్వనందుకే కదా నేను తీసుకొచ్చాము. మరి నేను ఎందుకు తీసుకొచ్చాము? ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే తీసుకొచ్చాము. అదే ప్రభుత్వం మేము కావాలనుకుంటే ఆ ప్రభుత్వం ఓటు వేయొచ్చు కదా. వాళ్ళు తప్పు చేసిరని మిమ్మల్ని తీసుకొచ్చారు. మరి మీరు అదే కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళు ఏ చేస్తే అదే, వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేస్తాం అన్నట్టు బిహేవ్ చేస్తారా? లేదా మాతోనే మార్పు స్టార్ట్ అవుతుంది నిరూపించుకుంటారా? అది చెయ్యాలి కదా. వాళ్ళు చేసిన తప్పు ఎన్ని రోజులు, 10 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వలేదు, వదిలే. నువ్వు వచ్చినావు, నువ్వు ఇవ్వు. 2 లక్షలు అయితే నా దగ్గర 2 లక్షలు ఇవ్వలేను, ఇంత ఇస్తానని చెప్పు. అంతేగాని గత ప్రభుత్వం ఇవ్వలేదు, నేను ఇచ్చాను, ఆ దొంగ హామీలు ఎన్ని రోజులు చెప్తావు? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. డిఎస్సీలు కావచ్చు, ఇతర నోటిఫికేషన్ కావచ్చు, అన్నీ కలుపుకుంటే 7,500 పైచిలుకుంటే ఏ సీఎం సార్ గారికి మ్యాథ్స్లో వీక్, ఇంగ్లీష్లో వీక్ అది తెలియక నేను 75,000 నోటిఫికేషన్ అని ఇదే ఆశనగర్ షాపింగ్ వేలు వచ్చినప్పుడు చెప్పిండు. శ్రీధర్ బాబు ముందు అసెంబ్లీలో 70,000 చెప్పి సీఎం సార్ 75 అనాలి, కానీ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ నేను 75 అని శ్రీధర్ బాబు అన్నాడు. మరి మహేష్ కుమార్ గౌడ్ ఆ మాట అనే ముందు హార్వర్డ్ యూనివర్సిటీ పోయిన సీఎం సార్కి ఇంగ్లీష్ అర్థం కాదు. వాళ్ళు చెప్పిన పాటలు వీనికి అర్థం కాక వీడు నేర్చుకున్న అదే ఇంగ్లీష్లో ఇక్కడ వచ్చి మళ్ళీ కొత్త డ్రామా మహేష్ కుమార్ గౌడ్తో ఎలా చెప్పించిందంటే, మేము స్టెప్ బై స్టెప్ ఇస్తాము, ఒకే సంవత్సరాలు ఇవ్వమన్నారు. మరి ఎటుపోయాను? ఒక సంవత్సరాలు ఇచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ నువ్వు ఎలక్షన్ ముందు చెప్పాలి కదా. నోరు ఆ రోజు పక్షవాతం వచ్చి పడిపోయిందా? నువ్వు చెప్పాలి కదా, మేము ఇవ్వాలి. ఎలా చెప్తావు? ఒక బీసీ బిడ్డగా ఈ బహుజన సమాజం గురించి, మైనారిటీల గురించి, ఎస్టీ ఎస్సీ బీసీల గురించి నువ్వు ఆలోచించి మా వాళ్ళు వెనకబడి ఉన్నారు, 2 లక్షలు ఇంకా ఎక్కువ ఇవ్వాలని నువ్వు ఫైట్ చేయాలా, లేదా నువ్వు సీఎం సార్కి సంకేతం పలుకుతున్నావా? ఎలా చెప్తావు? నువ్వే ఆలోచించు. నిజంగా సీఎం సార్ మళ్ళీ అంటాడు, ఐఆమ్ నాట్ డాక్టరు బట్ ఐఆమ్ ఏ సోషాలజీ డాక్టర్ అంటావు. నిజం సార్, మీ సోషాలజీ డాక్టర్ అయితే నిజంగా డాక్టర్కి నీకు తెలిసిన విద్యలు తెలిసి ఉంటే, మేము మానసికంగా చనిపోయి ఉన్నాం కదా, మానసికంగా కుమిలి చనిపోయి ఉన్న మాకు నోటిఫికేషన్ అని ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మమ్మల్ని బతికించు. అంతేగాని వాళ్ళు ఇవ్వలేదు అది కాదు. ఎందుకంటే మా అమ్మ నాన్నలు ఒక్కొక్కరిని 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది. మేము మా జాబ్ వస్తే కనీసం వాళ్ళ ఆరోగ్యంగానికి మందులు లేక ఆపరేషన్ చేయించుకుంటామని తప్ప ఏదో జాబ్ వస్తే మా కోట్ల ఆస్తి వస్తుందని కాదు. అటు ప్రైవేట్ సైడ్ పోతే వాళ్ళు ఏజ్ బార్ అయింది, మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదని వాళ్ళు ఇవ్వరు. ఇటు చూస్తే అమ్మ నాన్నలు ఆ ఏజ్ బార్తో ఉన్న చాలా అనారోగ్య సమస్యలో కుమిలిపోయి మేము నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనే అంత స్థితిలో బతికి ఉన్నాము, అంత దిగజారి ఉన్నాము. మరి నువ్వు ఎలా మాట్లాడాలి? మమ్మల్ని ఎలా ఆదుకోవాలి? నువ్వు నీ మనోడు ఎంత బాగా చూసుకుంటావు, వాడి కోసం నువ్వు ఎక్కడ పోయినా వాడిని తీసుకెళ్తావు కదా. మరి నువ్వు అంత బాగా చూసుకున్నప్పుడు మా అమ్మ నాన్న కూడా మమ్మల్ని అంతే బాగా చూసుకొని ఉండొచ్చు కదా. మా పిల్లలకు ఒక జాబ్ వస్తే వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ కానీ వాళ్ళు మంచిగా ఉంటారని అనుకొని ఉంటారు. మేమేదో వాళ్ళని పోషిస్తామని కాదు. 60-70 సంవత్సరాలు వాళ్ళు కూర్చొని తినాల్సిన సమయంలో వాళ్ళు కష్టపడి ఎక్కడ జాబ్ రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటారు నా పిల్లలు అని చెప్పి 600-700 కూలీస్ డబ్బులు సంపాదించి మా అమ్మని పోషిస్తుంటే మాకు ఎంత బాధ ఉంటుంది. మీరేమో దావోస్ మీటింగ్ అని పోతారు, హార్వర్డ్ యూనివర్సిటీ నేర్చుకొని పోతావు. మరి దావోస్ మీటింగ్ ఎందుకు పోయినోడు ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు? నేను నిజంగా అప్పులు ఉందంటే ఇంట్లో పెద్ద ఆయన ఉంటాడు, అప్పులు ఉందని చెప్పి అప్పో సొప్పో తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటాడు. కానీ అప్పు ఉందని చెప్పి మేము ఈరోజు పస్తులున్నాను అయితే చెప్పడు కదా. మరి నువ్వు పెద్ద మనిషి సీఎం తెలంగాణకి, అలాంటప్పుడు నువ్వు ఎకనామిక్గా డెవలప్ చేయాలి. అప్పు తెచ్చో లేదా కాలమోక ఎకనామిక్ డెవలప్ చేసి ఆ అప్పు తీర్చాలి, అలా చేయాలి. కానీ ఎప్పుడు చూడు నేను దొంగ హామీలు ఇస్తాను, దొంగ మాటలు మాట్లాడతాను. మరి ఎన్ని రోజులు దొంగల మాటలు మాట్లాడతావు? ఇదే రాహుల్ గాంధీ మెస్సీతో ఫుట్బాల్ గేమ్ ఆడాలని చూడడానికి పోయినావు కదా, పక్కనే ఉన్నాం కదా మేము, మాతో రావచ్చు కదా. మరి ఆ రోజు చాయ్ తాగడానికి ఎందుకు వచ్చినావు? ఆ రోజు వచ్చి 2 లక్షలు ఇస్తాను ఎందుకు చెప్పినావు? నేను పెద్దన్న లాంటి వాడిని, మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను, మీకు కానీ ఏదైనా తేడా వస్తే మీరు ఢిల్లీ రావచ్చు అని చెప్పినావు కదా. మరి ఈరోజు మీ చిన్న తమ్ముడు మా వాయిస్ని బయట రాకుండా నిర్బంధిస్తున్నాడు, అవునా కాదా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రియాంక గాంధీ గారు మీ తల్లి లాంటి వారు కదా, మీరు ఇచ్చిన హామీ కదా మేము అడుగుతుంది. ఒక తల్లిని అడుగుతున్నాము, ఒక బిడ్డలాగా మీరు ఇచ్చిన తల్లి 2 లక్షల ఉద్యోగాలు కదా, ఆ 2 లక్షలు మమ్మల్ని అడగడం తప్ప అదే కదా మేము అడుగుతుంది. కాబట్టి ఈ జరుగుతున్న ఈ సమాజంలో ఏదైతే అబద్ధ ప్రచారం ఉందో ఇవన్నీ మీ టీవీ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏ సీఎం అయితే మీరు దొంగ హామీలు అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తున్నాను, నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నాను అబద్ధం చెప్తుండో, అదే సీఎం త్వరలో నోటిఫికేషన్ అని పదం వాడకుండా ఒక రోజులో నోటిఫికేషన్ వస్తుంది, మీరు ధర్నాలు ఆపేయండి అని మీ మీడియా తరఫున, మీ తరఫున, ఈ సమాజం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను.
మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? 3 years నుంచి మేడం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు నేనే కాదు, గ్రూప్ 1 వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు, యూపీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా స్టేట్లో ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఒక్కొక్కరికి 29-30 సంవత్సరాలు ఉండడం వల్ల అది ప్రిపేర్ అయిన గ్రూప్ 2 యూపీఎస్సీ పక్కన పెట్టి ఏదో ఒకటి వస్తే చాలు, ఎందుకంటే అక్కడ అమ్మ నాన్నలు కష్టాలు ఉన్నారు, చిన్న జాబ్ వస్తే వాళ్ళని ఆదుకోవచ్చు. మమ్మల్ని చదువుకోవడానికి ఇంతగానో అప్పుల మీద అప్పులు చేసి ఉన్నాం కదా, కనీసం వాళ్ళు చనిపోయే మూమెంట్లో అయినా 4 రోజులైనా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి ఏది పడితే దానికి ర్యాలీ తెలంగాణ సమాజ సిద్ధం ఉంది తప్ప పర్టికులర్ ఈ నోటిఫికేషన్ అంటే ఏం లేదు మేడం. అంటే నోటిఫికేషన్ విడుదల చేయకపోతే, అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎలాగో ఇవ్వలేదు, నోటిఫికేషన్స్ వేయకపోతే ఏంటి పరిస్థితి? అంటే తెలంగాణలో ఆల్రెడీ మనం ఒకసారి చూసాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో, మళ్ళీ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందంటే ఏమైనా ఉద్యమాలు ఉన్నాయా? మేడం నిజంగా నోటిఫికేషన్ అనేది ఇవ్వకపోతే ఇక మా బాధలు ఎలాగో మేము పడుతున్నాము, కొత్తగా పడాల్సిన ఏం లేదు. తెలంగాణ సాధించుకుని ఎంత బాధలు పడ్డామో ఇప్పుడు కూడా అదే బాధలు పడి ఉన్నాం, కొత్తగా ఏం లేదు. నిజంగా నోటిఫికేషన్ రాకపోయి ఉంటే ఇక మా ఎలా సమాధానం చెప్పాలో, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎలా వినియోగించుకోవాలి దాని ప్రకారం మేము సమాధానం చెప్తాము. ఇది మొత్తానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం అంటే వచ్చిన తర్వాత ఏదైతే సోనియా గాంధీ ఇచ్చిన హామీలు కావచ్చు, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి నేను అన్నని అని చెప్పి ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేర్చకపోగా ఇటు నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేశారు అన్న కోణంతోనే ఇప్పుడు ధర్నా నిర్వహించారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మా ఏజ్ బారైపోతుంది, ఇటు నోటిఫికేషన్ రావట్లేదు, ఇప్పుడు మీరు 2028లో అంటే ఏదైతే శాసనసభ ఎన్నికలు వచ్చే ముందు ఈ నోటిఫికేషన్ ఇచ్చినా అప్పుడు యూజ్ ఉండదు అన్నైతే చెప్తున్నారు. ఈ కొద్ది కాలంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఖచ్చితంగా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మా పేరెంట్స్ని మా తల్లిదండ్రుల్ని సుఖంగా చూసుకోగలము. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చాతగాని సమయం వచ్చింది, ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మాది. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కూలి పని నాలి పని చేసుకుంటూ మమ్మల్ని పోషించాల్సిన స్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఇది ఇంకా ముందు ఇంకా ఇలాంటివి ఉద్యమాలు ధర్నాలు చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు ప్రభుత్వంకి మీరు ఇచ్చే డిమాండ్స్ ఏమున్నాయి? 2 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చింది తప్ప మేనిఫెస్టోలో గవర్నమెంట్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు 2 లక్షల జాబులు ఇస్తామని నిరుద్యోగుల పట్ల అంటే ప్రశ్నించింది. అంటే ఇప్పుడు దాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. మంత్రులు చెప్తుంటారు 50,000 70,000 ఇచ్చినామని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. 50,000 70,000 ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఈ 3వ సంవత్సరంలో అడుగుపెట్టినాం, ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ లేదు. అందుకే నిరుద్యోగులను మొత్తం ఇవాళ ఇందిరా పార్క్ ముందు డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే నోటిఫికేషన్ ఒకవేళ ఇప్పుడు రాబోయే రోజుల్లో విడుదల చేయకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ ఇలాంటి ధర్నాలు చూడాలంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? ధర్నా ఆగదు, నిరుద్యోగుల పట్ల అస్సలు ఆగదు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా సాగిందో ఇప్పుడు కూడా అలాగే సాగిద్దని మేము ప్రభుత్వ ఉద్యోగాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ వచ్చింది, అంటే భయపడుతున్నారు నిరుద్యోగులు, బయటకు వచ్చి ధర్నాలు చేయాలి అని అంటే ఎందుకు అని అంటారు? ధర్నా చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వట్లే కదా, గత ప్రభుత్వం ఇచ్చిన పత్రాలే అందజేశారు తప్ప ఈ ప్రభుత్వం ఇవ్వలే కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మన రేవంత్ సార్ ఏమో దావోస్ వెళ్తుంటారు, ఆస్ట్రేలియా వెళ్తుంటారు, కానీ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం చూడట్లే. నిరుద్యోగుల పట్ల ఏంది వెంకటస్వామి చెప్తుంటారు, వాళ్ళు కూడా నిరుద్యోగుల కోసం కొట్టలేడు. ఎమ్మెల్సీ పదవి వచ్చింది, వచ్చారా ఇవాళ? రాలే కదా. అందుకే తక్షణమే మేము ఇవాళ డిమాండ్ చేసేది 2 లక్షల జాబులు విడుదల చేయాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి మేము ఎట్లా చేయాలో మాకు తెలుసు. ఇక నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది, అది మీకు కూడా తెలుసు అండి మీడియా మిత్రులు. అన్న మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ఐపిసి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా మేడం. నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ ఊర్ల నుంచి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నప్పుడు ఒక 1 ఇయర్లోనే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సరూర్ నగర్లో మేనకా గాంధీ గారితో మీటింగ్ పెట్టించి యూత్ డిక్లరేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక శ్రీధర్ బాబు కావచ్చు, లేదంటే ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ మాటలన్నీ విస్మరించి మేము ఇస్తామని చెప్పలేదు, మేము ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు, మేము ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామన్నాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలే అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి అలాంటి మాటలు మాట్లాడడం బంద్ చేసి తప్పకుండా ఈ పేద కుటుంబాల వచ్చిన విద్యార్థులు ఉంటారు కాబట్టి మీరు అట్లీస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, కానీ ఒక స్పష్టమైన క్లారిటీ ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది.
ఆశలన్నీ అడి ఆశలై వలపోతే మిగిలింది. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీ ప్రాణాలను తృణప్రాయం చేసి సాధిస్తిరి రాష్ట్రం. మీ గాయాలను గేయంగా పాడి చేస్తాము పోరాటం. ఆత్మగౌరవం అభివృద్ధే మా ముందున్న లక్ష్యం. అనగారిన బతుకుల మార్చుట కొరకే ఐక్యమవుతాము. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, పెద్ద చదువులు చదువుకోనికే పట్నం వచ్చినారా, బుద్ధిజీవులై ఎదగాలని కలలెన్నో గన్నారా. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.